నమస్తే వెల్కమ్ టు B2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి క్షేత్రం వేకోజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు దర్శన ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి వాహన సేవలు నాగరాత్రి సందర్భంగా శేషవాహనం యాలి వాహనాలపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు వాహన సేవల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దంపతులు శివరాత్రి సందర్భంగా ఇంద్ర విమానంపై శ్రీకాళహస్తిలో భక్తులకు దర్శనమిచ్చిన సర్వేశ్వరుడు ముక్కొంటికి కర్పూర నీరాజనాలు పట్టిన భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కన్నప్ప మూవీ టీం మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డిని అభినందించిన నటుడు మోహన్ బాబు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కాళహస్తి శైవక్షేత్రం శివనామ స్మరణతో హోరెత్తింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల కోసం ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ కైలాసంగా పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడిగా శ్రీకాళహస్తిలో శివయ్య కొలువై ఉన్నాడు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ యంత్రాంగం భక్తులకు ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా గత 2 నెలల నుంచి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు విస్తృతంగా వాహనాలను పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే భక్తులకు క్యూ లైన్లలో వేచి ఉన్న సమయంలో మంచినీళ్లు, బిస్కెట్లు తదితర సదుపాయాలు కల్పించారు. త్వరితగతిన దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వెల్లడించారు. శివరాత్రి ఏర్పాట్లపై భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అభినందిస్తున్నారని ఆయన వెల్లడించారు. గతంలో శివరాత్రి సందర్భంగా స్థానికులు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈసారి అలాంటి ఘటనలను పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే తాత్కాలిక సదుపాయాలు కాకుండా శాశ్వత నిర్మాణాలు, శాశ్వత లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయడం ద్వారా స్వామివారి సొమ్ములు వృధా కాకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్వామివారి గర్భాలయం ఆవరణలో స్వయంగా పర్యవేక్షణ చేస్తూ సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. భక్తులకు ఆలయ అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారు. దక్షిణ కైలాసంలో శేష యాలి వాహనాలపై జగత్ రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిచ్చారు. శేష యాలి వాహనంపై తిరుమాడ సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి ప్రణమిల్లారు. ప్రత్యేక అతిథులుగా శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి దంపతులు బొజ్జల మాతృమూర్తి అలంకార మండపంలో టెంకాయ కొట్టి ప్రారంభించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో మంగళవారము రాత్రి శేష యాలి వాహన సేవ అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయం అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారం చేశారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని శేషవాహనంపై, అమ్మవారిని యాలి వాహనంపై విశేష హారతులు సమర్పించారు. అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవం పురవీధుల్లో అత్యంత వేడుకగా జరిపారు. వాహన సేవ ముందు కోలాటాలు, చెక్క భజనలు చేస్తూ ముందుకు సాగగా శివమాల ధరలు పంచాక్షరి పఠనం చేస్తూ శంకరవం డమరుకం మోగిస్తూ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులు వాహన సేవలను తిలకిస్తూ పరమేశ్వరుని శేషపై తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు హరహర మహాదేవ అంటూ మ్రోకరిల్లారు. ఈ వాహన సేవలో శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి, బొజ్జల రిషితారెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏవో లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఉభయదారులు పాల్గొన్నారు.
చరిత్రం దక్షిణ కైలాసనాథుడు సకల లోక రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు విశిష్టమైన ఇంద్ర వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశిష్టమైన ఇంద్ర విమానంలో సర్వేశ్వరుని దర్శించుకొని హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన వాహన సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. అడుగడుగున పాల సముద్ర మథనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సాహంతో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్ర వాహనంలో ఉంచి సకల లోకాల్లో జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇంద్ర విమాన వాహక సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన సేవను చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకొచ్చారు. స్వామివారిని విమానంలో అమ్మవారిని చప్పరంలో ఉంచి విశేష హారతులు సమర్పించి గ్రామోత్సవం చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినానికి అశేషంగా తరలివచ్చిన భక్తులు విమానాల్లో దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సినీ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవ, బాలాజీ ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సినీ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవ, బాలాజీ ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం భక్త కన్నప్ప మూవీ టీం తరపున మోహన్ బాబు మాట్లాడుతూ, ఈ పర్యాయం మహాశివరాత్రి వేడుకలు నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నిర్వహిస్తున్నారని అభినందనలు తెలియజేశారు. తన కుమారుడు మంచు విష్ణు శ్రీకాళహస్తి భక్త కన్నప్ప మహత్యం తెలిపే విధంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతుందని, విడుదల అనంతరం ఆ సినిమా గురించి మాట్లాడతానని తెలియజేశారు. హీరో ప్రభుదేవ మాట్లాడుతూ, తాను శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనానికి వచ్చానని, నేడు మహాశివరాత్రి పర్వదినం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. భక్త కన్నప్ప సినిమాను ప్రజలు ఆదరించాలని కోరారు. హీరో మంచు విష్ణు మాట్లాడుతూ, తన మిత్రుడు బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో నేడు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ప్రాశస్త్యం తెలిసే విధంగా భక్త కన్నప్ప సినిమాను తాము చిత్రీకరించామని, మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ అవుతుందని, శ్రీకాళహస్తి మహత్యం తెలిపే విధంగా ఈ సినిమా నందు ఒక పాట చిత్రీకరించామని, అది తన కుమార్తెలు పాడి వారి మీదే చిత్రీకరించామని, ఈ పాట మార్చి 19వ తేదీ తన తండ్రి మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తామని తెలియజేశారు. ఫిబ్రవరి 27వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని, ప్రజలు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. శివయ్య ఆశీస్సులు ప్రజలందరిపైన, అలాగే తమ సినిమా పైన ఉండాలని ఆయన కోరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తికి విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ విద్యా సంస్థల సహకారంతో రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 27 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులు రాత్రి నుంచి శ్రీకాళహస్తి నందుగల ఆర్చి వద్ద 2 టౌన్ పోలీస్ స్టేషన్, విఎంసి సర్కిల్ వద్ద నుంచి భక్తులను ఆలయ సమీపానికి చేరవేస్తున్నాయి. ఇక దూర ప్రాంతాల భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి బి దామోదర్ నాయుడు తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగేశ్వరునికి విశిష్ట 11 కాలాల్లో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వాయులింగేశ్వరుని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు చేశామని, బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వరునికి 11 కాల రుద్రాభిషేకాలు శాస్త్రయుక్తంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతినిత్యం 4 కాలాల్లో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 4 కాల అభిషేకాలతో పాటు మరో 4 కాలాల అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా మరో 3 కాలాల అభిషేకాలను గురువారం తెల్లవారుజామున పూర్తి చేయనున్నారు. స్వామివారికి విశిష్ట అభిషేకాలతో విశేష పూజలు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వాయులింగేశ్వరుని తెల్లవారుజాము నుంచి భక్తులు నిరంతరాయంగా దర్శించుకుంటున్నారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నానికి సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి ఏర్పాటు ఎన్నడూ లేని విధంగా చేశామని, భక్తులందరూ సంతృప్తి చెందే విధంగా ఉన్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పలువురు మాట్లాడుతూ, ఆలయంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, లైటింగు, పుష్ప అలంకరణ విశేషంగా ఆకర్షిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
అదే రకంగా మా కళాశాలలో ఉన్న అందరూ బయట వచ్చారు, అందరూ సేమ్ లేదు, అందరూ అదే రకంగా చూస్తాం, అదే రకంగా చేశాం బ్రహ్మాండంగా. ఇప్పుడు ఆనందమైన విషయం ఏంటంటే 1.5 hour బట్టే క్యూ లైన్ 25 to 30 minutes నీట్గా బయటికి పోయి వచ్చేస్తాం. దానికి చిన్న ఆలోచన ఏంటంటే 50 రూపాయలది టికెట్ చేసాం. దానివల్ల ఏమైంది, గేట్ 1 గేట్ 2 రెండు దగ్గర కూడా మామూలు కామన్ మ్యాన్ పెట్టాం. పెట్టినప్పుడు హ్యాపీగా వాళ్ళు పోయి రావడం అనేది. ఇంతకుముందు ఇది దీంట్లో 50 రూపీస్ వచ్చాం, దాంట్లో ఫ్రీ దర్శనం. ఇప్పుడు రెండింటిలో కూడా ఫ్రీ. అప్పుడు ఏమవుద్ది, నెంబర్ ఆఫ్ లైన్స్ టైం డిక్రీజ్. సింపుల్ కాన్సెప్ట్ పెట్టుకొని ప్రమాణం చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా పోయి వస్తున్నారు. ఇప్పుడు విఐపీస్ కూడా వాళ్ళ స్లాట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ముందు వచ్చినా తర్వాత వచ్చినా వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళు కొంచెం ప్యాసిఫై చేసి వాళ్ళు కూర్చోబెట్టుకొని కొంచెం ఫ్రీ అయిన పంపిస్తాం. ఎందుకంటే మాకు విఐపీస్ కన్నా లోకల్ పబ్లిక్ సామాన్య భక్తులు అనేది చాలా ఇంపార్టెంట్ మాకు, వాళ్ళ కోసం. దక్షిణ కైలాస క్షేత్రంలో కొండలు శివనామ స్మరణతో పులకించాయి. వివిధ చోట్ల వెలిసిన దక్షిణ కైలాసనాథుడికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. కొండలు భక్తుల్లో సందడిగా మారాయి. ఇక శ్రీ చండికా పరమేశ్వరి చక్రేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద అన్న ప్రసాదాలు వితరణ నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కైలాస క్షేత్రంలోని వివిధ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో పరమేశ్వరుడు వివిధ రూపాల్లో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీకాళహస్తి సమీపంలో తొట్టంపేడు మండలం నెల్లు మానుకండ్రగలో వెలిసిన శ్రీ చండికా పరమేశ్వరి సమేత శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో చండికా పరమేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రకాశం పంతులు మణిశర్మ సారథ్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు వివిధ రకాల విశిష్ట సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మండలంలోని పెద్ద కన్నాలిలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన అగస్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి విశేష అలంకారాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాళహస్తి సమీపంలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో విశేష అభిషేక పూజల అనంతరం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. సహస్ర లింగేశ్వర కోనబత్తయ్య కోన నీలకంఠేశ్వర స్వామి ఆలయం, చక్రేశ్వర స్వామి ఆలయం, మణికంఠేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. జ్ఞానప్రసన్నాంబికాయ నమః. ఈ క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం అనేది 5 యోజనముల విస్తీర్ణం, 10 యోజనముల ఇది శాస్త్ర ప్రమాణం. ఈ క్షేత్రం లోపల అనేకములైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. దాంట్లో ఈ శివనారపాడెం మధ్య నిలమాని కండ్రిగలో ఉన్నటువంటి వెలిసి ఉండేటటువంటి చండికా పరమేశ్వరి సమేత శ్రీచక్రేశ్వర స్వామి దేవాలయం 3 సంవత్సరాల క్రితం కుంభాభిషేకం జరిగింది. తదాదిగా ఇక్కడ మామూలుగా ప్రతినిత్యం పూజలు జరుగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగేటటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరో రోజు కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా ఉంది. చిత్తూరు దక్షిణ కాశీగా పేరొందిన మొగలేశ్వర స్వామి ఆలయంలో శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మొగిలి ఆలయం కిటకిటలాడింది. బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు 3 గంటల సమయం, సుమారు విఐపి దర్శనానికి 2 గంటలు, సాధారణ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక సిఐ కత్తి శ్రీనివాసులు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం నందు భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయం లోపల భక్తులకు కనువిందుగా చెక్క భజనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టెంపుల్ స్పెషల్ ఆఫీసర్ సుమన్ మాట్లాడుతూ భక్తులు పోలీస్ సిబ్బందికి ఆలయ సిబ్బందికి సహకరించాలని సర్వదర్శనం ప్రతి ఒక్కరికి జరిగే విధంగా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి క్షేత్రం. వేకోజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు, దర్శన ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి వాహన సేవలు. నాగరాత్రి సందర్భంగా శేషవాహనం, యాలి వాహనాలపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. వాహన సేవల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దంపతులు. శివరాత్రి సందర్భంగా ఇంద్ర విమానంపై శ్రీకాళహస్తిలో భక్తులకు దర్శనమిచ్చిన సర్వేశ్వరుడు. ముక్కొంటికి కర్పూర నీరాజనాలు పట్టిన భక్తులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కన్నప్ప మూవీ టీం. మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డిని అభినందించిన నటుడు మోహన్ బాబు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.